ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉద్యోగార్థుల ఆశాకిరణం ఆలపాటి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ బలపరిచిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ప్రథమ ప్రాధాన్యత ఓటు 1 అంకి వేసి గెలిపిద్దాం. ఎన్నికల తేదీ ఫిబ్రవరి 27. ప్రత్యర్థులు ఎవరైనా ప్రగతికే ఓటేద్దాం, ప్రభుత్వంతో కలిసి నడుద్దాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మరి కృష్ణా గుంటూరు జిల్లాల యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి మరి కూటమి అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మరి కేశవ శంకర్రావు గారి నాయకత్వంలో కన్నా మాస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి పూర్తి మద్దతుని తెలియజేయడం జరుగుతూ ఉంది. మనమందరం గమనిస్తే రాజేంద్ర ప్రసాద్ గారికి ఎందుకు మద్దతు ఇవ్వాలి అనే దాంట్లో రాజేంద్ర ప్రసాద్ గారే ఉద్యమకారులు. మొట్టమొదటి నుంచి కూడా విద్యార్థి నాయకుడిగా వారి యొక్క ప్రస్థానం మొదలై మరి ఇంతకాలం కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎవరు వెళ్ళినా ఏ సమస్య మీద వెళ్ళినా పూర్తి స్థాయిలో వారి యొక్క మరి సమస్యపై పరిష్కారం చేసే విధానం మరి అందరికీ తెలియాలనే దాని మీద తెలియజేస్తూ ఉన్నాం. చాలా స్పష్టంగా బీసీలందరూ రేపు ఓటేసేటప్పుడు ఎందుకని మనం రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేయాలని అంటే, ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడే మా రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. బీసీలకు సంబంధించి చాలా అంశాల్లో విదేశ విద్య అయి ఉండొచ్చు, అదేవిధంగా మనం ఈ బీసీ స్టడీ సర్కిల్స్ అయి ఉండొచ్చు, లేకపోతే బీసీ హాస్టల్స్ పై అయి ఉండొచ్చు, చాలా అంశాలు మన యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అంశాలు అయి ఉండొచ్చు. ప్రతి ఒక్క దాంట్లో కూడా సునాయాసంగా మనం ఎవరినైనా కలవచ్చు అని అంటే అది ఆలపాటి రాజేంద్ర గారిని చాలా స్పష్టంగా మనకు సంబంధించిన రిప్రజెంటేషన్ గవర్నమెంట్ ద్వారా మన సమస్య పరిష్కారానికి సంబంధించి చాలా స్పష్టంగా మనం చేయొచ్చు అనే దాంట్లో మా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘానికి బీసీలకి చాలా స్పష్టంగా ఒక అవగాహన ఉంది, మాకు ఒక నమ్మకం కూడా ఉందని చెప్పేసి మరి ఈ ప్రెస్ ద్వారా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు సంబంధించి ఈ యొక్క దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా స్పష్టంగా కూటమికి సంబంధించి నిర్ణయాలు మమ్మల్ని చాలా సంతోషపెట్టిన కొన్ని విషయాలు అయితే దానికి సంబంధించి మనం అందరం కూడా ఆలోచించాలి. ఇటు టీచర్స్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ ఈరోజు నెలకి 1వ తారీఖు మరి జీతం పడి రావాల్సిన ప్రతి ఒక్క ఏవైతే ఫలితాలు ఉన్నాయో వాటికి సంబంధించి వీళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి పూర్తి స్థాయిలో నెరవేరాలని అంటే కూటమి అభ్యర్థిని గెలిపించుకోవడం చాలా ముఖ్యమని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నమ్ముతూ ఉంది. దానికి సంబంధించి మరీ ముఖ్యంగా రాష్ట్రంలో మొట్టమొదట మనం క్యాపిటల్లో కృష్ణా గుంటూరు చాలా ప్రధానం కాబట్టి అత్యధిక మెజార్టీతో మనం గెలిపించాల్సిన అవసరం ఉంది. చాలా ముఖ్యమైన పాత్ర రేపొద్దున మన రాజేంద్ర ప్రసాద్ గారు పోషించబోతున్నారని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మనం మొట్టమొదట వారికి మొదటి ఓటుని, అదేవిధంగా సంఖ్యల్లో కూడా మొదటి ఓటుని వేసి మొదటిగా మనం గెలిపించుకునే దాంట్లో అత్యధికంగా మొదటి ఓట్లనే అత్యధిక మెజార్టీతో మనం గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రతి ఒక్క సమస్య మీద, నిరుద్యోగ సమస్యల మీద కానీ మరి విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి సంబంధించి కానీ ప్రతి ఒక్క దాంట్లో వారు రాబోయే రోజుల్లో గొప్ప పోరాటం చేసి మన తరపున ఉంటారని కూడా మేము అందరం కూడా ప్రార్థిస్తూ మన ఓటుని కూటమి అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొట్టమొదటి ఓటు వేసి గొప్ప మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిపడుతూ ఉన్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.